మనందరికీ తెలుసు మనం ఏ వస్తువునైనా పైకి విసిరితే అది తిరిగి క్రిందకొస్తుంది అని. భూమి గురుత్వాకర్షణ మనల్ని, అలానే మన చుట్టూ ఉన్న ప్రతి దానిని భూమికి అంటిపెట్టుకొని ఉంచుతుంది. అదేవిధంగా సూర్యుని గురుత్వాకర్షణ మన సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలను కలిపి ఉంచుతుంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, గురుత్వాకర్షణ అంటే ఏమిటి? దానిని ఉత్పత్తి చేసేదేమిటి? ఇది కేవలం గ్రహాలు మరియు నక్షత్రాల వల్లేనా, లేదా ఇతర వస్తువులు కూడా దానిని ఉత్పత్తి చేయగలవా అని. అంతరిక్ష కేంద్రం లోపలున్న వ్యోమగాములు తేలుతూ ఉంటారు. అయితే అక్కడ కూడా గురుత్వాకర్షణ ఉందా? గురుత్వాకర్షణ అంటే ఏమిటంటే, మనం రోజువారీ జీవితంలో మనం చాలా రకాల బలాలు చూస్తాము. ఉదాహరణకు ఘర్షణ బలం, తన్యతా బలం, అభిలంబ బలం, ఇతర బలాలు కూడా ఉన్నాయి. వాటిలోనే ఒకటి గురుత్వాకర్షణ బలం కూడా. ఈ బలాలన్నీ ప్రాథమిక లేదా మౌలిక బలాలు కావు. ఈ బలాలు విద్యుదయస్కాంత బలం నుండే ఉత్పన్నమవుతాయి. కానీ గురుత్వాకర్షణ ప్రాథమిక బలం. గురుత్వాకర్షణను ఒక ఆకర్షణ బలంగా భావించవచ్చు. రెండు ద్రవ్యరాశుల మధ్య ఉండే ఆకర్షణ బలమే గురుత్వాకర్షణ. ఉదాహరణకు భూమి మరియు భూమిపై ఉన్న మిగతా అన్నింటి మధ్య ఒక ఆకర్షణ బలం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు, మీ స్నేహితులు, ఇల్లు, ఇంట్లో ఇవన్నీ కూడా మీరు ఊహించగలిగే ఏదైనా సరే ప్రతి ఒక్కటి భూమి వైపే ఆకర్షించబడతాయి. భూమి వైపు ఆకర్షితం అవడానికి కారణం ఏమిటంటే, భూమికి ద్రవ్యరాశి ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీరు, మీ స్నేహితులు, మిగతా అన్నీ కూడా ద్రవ్యరాశి కలిగినవే. అందువల్ల ఏ రెండు ద్రవ్యరాశులు అయినా గురుత్వాకర్షణ బలంలో ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. మరో ఉదాహరణగా భూమి మరియు చంద్రుణ్ణి చూద్దాం. రెండింటికి ద్రవ్యరాశి ఉంది. అందువల్ల భూమి గురుత్వాకర్షణ బలంతో చంద్రుణ్ణి ఆకర్షిస్తుంది. అదేవిధంగా సూర్యుడు మరియు మిగతా అన్ని గ్రహాలకు ద్రవ్యరాశి ఉంటుంది. అందువల్ల అవన్నీ కూడా గురుత్వాకర్షణ బలం వల్ల ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఏమని? ఆకర్షణ బలం అనేది దూరం నుంచే పనిచేయగలిగేదే కదా అని. అవును, గురుత్వాకర్షణ స్పర్శ అవసరం లేని బలం. అంటే గురుత్వాకర్షణ పనిచేయడానికి వస్తువులు ఒకదాంతో ఒకటి తాకాల్సిన అవసరం లేదు. కానీ అది ఎలా పనిచేస్తుంది? భూమి చంద్రునితో స్పర్శలో లేకపోయినా సరే చంద్రుడిపై ఏ విధంగా గురుత్వాకర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక క్షేత్రం భూమి చుట్టూ ఉన్న అంతరిక్షంలో ఉంటుంది. ఏదైనా ద్రవ్యరాశి గురుత్వ క్షేత్రంలోకి వచ్చినప్పుడు, ఉదాహరణకు చంద్రుడు అనుకోండి, అప్పుడు చంద్రుడు ఆ క్షేత్రం కారణంగా ఒక బలాన్ని అనుభవిస్తుంది. బలం కారణంగా చంద్రుడు భూమి వైపే పడుతూ ఉంటాడు. కానీ చంద్రుడు భూమిని ఢీ కొట్టడు. ఎందుకంటే చంద్రుడు పక్క దిశగా కూడా కదులుతుంటాడు. దాని ఫలితంగా అది భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. చంద్రుడు కూడా గురుత్వ క్షేత్రాన్ని సృష్టిస్తుందా? అవును, చంద్రుడు కూడా తన సొంత గురుత్వ క్షేత్రాన్ని సృష్టిస్తుంది. మరో ద్రవ్యరాశి అయిన భూమి ఆ గురుత్వ క్షేత్రంలోకి వచ్చినప్పుడు భూమి కూడా ఒక బలాన్ని అనుభవిస్తుంది. మనకు తెలుసు బలాలు ఎప్పుడూ జంటలుగా వస్తాయని. భూమి మరియు చంద్రుడు ఒకదానికొకటి గురుత్వాకర్షణతో ఆకర్షించుకుంటాయి. గురుత్వాకర్షణ అనేది ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు భూమిని, చంద్రుణ్ణి తీసుకుంటే రెండు ద్రవ్యరాశులు చాలా పెద్దవైతే అప్పుడు ఆ బలం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. రెండింటిలో ఒకదానికి చాలా తక్కువ ద్రవ్యరాశి ఉన్నా మరో వస్తువునకు చాలా ఎక్కువ ద్రవ్యరాశి ఉంటే, ఇక్కడ ఉదాహరణగా భూమి మరియు ఒక టెన్నిస్ బంతిని తీసుకుంటే, ఈ సందర్భంలో టెన్నిస్ బంతికి భూమితో పోలిస్తే చాలా చిన్న ద్రవ్యరాశి ఉంటుంది. కానీ భూమికి మాత్రం అత్యంత భారీ ద్రవ్యరాశి ఉంటుంది. అయినా కూడా గురుత్వాకర్షణ బలం సరిపోలే స్థాయిలో ఉంటుంది. అందుకే మనం బంతిని కింద పడడం చూస్తాము. కానీ రెండు టెన్నిస్ బంతుల మధ్య గురుత్వాకర్షణ బలం సంగతి ఏమిటి? గురుత్వాకర్షణ ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా పనిచేస్తుంది. అందువల్ల ఇక్కడ కూడా బలం ఉండాల్సిందే కదా. వాటి మధ్య ఆకర్షణ బలం ఉంటుంది. కానీ మనం దాన్ని చూడలేము. రెండు టెన్నిస్ బంతులు ఒకదాని వైపు ఒకటి ఆకర్షించబడుతున్నట్లు మనకు కనిపించదు. అలా ఎందుకు? దానికి కారణం ఏమిటంటే, ఈ రెండు ద్రవ్యరాశులు కూడా చాలా చిన్నవి. అందువల్ల వాటి మధ్య ఉన్న ఆకర్షణ బలం అంటే గురుత్వాకర్షణ బలం చాలా బలహీనంగా ఉంటుంది. అది అంత బలహీనంగా ఉండటం వల్ల దానిని సులభంగా సమతుల్యం చేయగల ఇతర బలాలు కూడా అక్కడ ఉంటాయి. అందుకే సాధారణంగా మనం రోజువారీ వస్తువులపై
గురుత్వాకర్షణ ప్రభావాన్ని గమనించలేము. ఇక్కడ ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే, మీకు మరియు మీ స్నేహితుడికి మధ్య ఉన్న గురుత్వాకర్షణ బలం గురించి అనుకోండి. ఇది కూడా అదే. మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా గురుత్వాకర్షణ అనేది ఉంది. కానీ ద్రవ్యరాశులు చాలా చిన్నవిగా ఉండటంతో ఆ బలాలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. ఘర్షణ వంటి బలాలు వాటిని సులభంగా సమతుల్యం చేస్తాయి. అందువల్ల వాటి ప్రభావాలు మనకు కనిపించవు. మనకు మరియు భూమికి మధ్య ఉన్న ఆకర్షణ బలాన్ని పరిగణలోకి తీసుకుంటే, భూమి ద్రవ్యరాశి చాలా పెద్దదిగా ఉండటం వల్ల ఆ బలం చాలా ఎక్కువగా ఉంటుంది. గురుత్వాకర్షణ బలం యొక్క తీవ్రత ద్రవ్యరాశులపై ఆధారపడి ఉంటుంది. గురుత్వాకర్షణ స్పష్టంగా కనిపించాలి అంటే వస్తువులలో కనీసం ఒకదానికైనా చాలా ఎక్కువ ద్రవ్యరాశి ఉండాలి. ఈ బలం యొక్క తీవ్రత ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది? మళ్ళీ భూమి మరియు సూర్యుడిని ఉదాహరణగా తీసుకున్నట్లయితే, బలం ఆధారపడే మరొక ముఖ్యమైన విషయం వాటిద్దరి మధ్య ఉన్న దూరం, లేదా మరింత ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆ రెండు వస్తువులు ద్రవ్యరాశి కేంద్రాల మధ్య ఉన్న దూరం. దూరం పెరిగే కొద్దీ ఆ బలం వాస్తవానికి బలహీనంగా మారుతుంది. ఆ బలం మరింత చిన్నదిగా మారుతుంది. వస్తువుల మధ్య దూరం పెరిగే కొద్దీ గురుత్వాకర్షణ బలహీనంగా మారుతుంది. వాటి మధ్య దూరం ఎంత ఎక్కువైతే గురుత్వాకర్షణ బలం అంత బలహీనంగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. పర్వతం ఎక్కుతున్నప్పుడు, పర్వత శిఖరానికి చేరుకున్నప్పుడు మీకు మరియు భూమికి మధ్య ఉన్న గురుత్వాకర్షణ బలానికి ఏమవుతుందనుకుంటున్నారు? మనం ఇలా అనుకోవచ్చు. పర్వతం ఎక్కుతున్న కొద్దీ మనము భూమి కేంద్రం నుంచి ఇంకా దూరంగా వెళ్ళాము. కాబట్టి గురుత్వాకర్షణ బలంగా మారాలి కదా. ఒక విధంగా చూస్తే అది నిజమే. కానీ భూమి పరిమాణాన్ని చూసి దాన్ని పర్వత పరిమాణంతో పోల్చలేము. పర్వత పరిమాణము అతి స్వల్పమైనది. భూమితో పోలిస్తే పర్వతం యొక్క పరిమాణము చాలా చిన్నది. అది కేవలం ఒక చిన్న బిందువులా కనిపిస్తుంది. అందువల్ల ప్రయోగాత్మకంగా చూస్తే పర్వతం ఎక్కడం వల్ల మనకు మరియు భూమి కేంద్రానికి మధ్య ఉన్న దూరంలో ఎటువంటి గణనీయమైన మార్పు జరగలేదు. అందుచేత అది దాదాపు అలానే ఉంటుంది. అందుకే మళ్ళీ చెప్పాలంటే రోజువారీ జీవితంలో గురుత్వాకర్షణ బలం దాదాపు మార్పు లేకుండా ఉంటుంది. ఎత్తు లేదా సముద్ర మట్టానికి పైకి వెళ్ళినంత మాత్రాన గురుత్వాకర్షణలో పెద్దగా మార్పు ఉండదు. ఎందుకంటే అది భూమి వ్యాసార్థంతో పోలిస్తే చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ చాలా దూరంగా వెళితే ఏమవుతుంది? ఉదాహరణకు మీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వరకు వెళ్తే ఏమవుతుంది? అప్పుడు మీరు భూమి ఉపరితలం నుంచి చాలా దూరంగా ఉంటారు. మీకు మరియు భూమి కేంద్రానికి మధ్య ఉన్న దూరం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల గురుత్వాకర్షణ బలం బలహీనంగా మారుతుంది. కానీ ఒక విషయం, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉపరితలంపై అనుభవించే గురుత్వాకర్షణలో సుమారు 80-90% వరకు అనుభవిస్తూనే ఉంటారు. అందువల్ల గురుత్వాకర్షణ బలహీనంగా మారింది, కానీ మరీ అంత బలహీనం మాత్రం కాదు. కాబట్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వాళ్ళు భూమి నుంచి వచ్చే గణనీయమైన గురుత్వాకర్షణ బలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. గురుత్వాకర్షణ బలం అనుభూతైతే వారెందుకు తేలుతున్నట్లు కనిపిస్తున్నారు? తేలడం లేదు, వారు పడిపోతున్నారు. మొత్తం అంతరిక్ష కేంద్రం కూడా భూమి వైపే పడిపోతుంది. అందువల్లే వారికి తేలుతున్నట్లు ఒక భ్రమ కలుగుతుంది. కానీ అది భూమిని ఢీకొట్టకుండా ఉండడానికి కారణం ఏమిటంటే, చంద్రునిలాగే అది కూడా చాలా అధిక వేగంతో పక్క దిశగా కదులుతూ ఉంటుంది. అందువల్ల అది నిరంతరం భూమి వైపే పడిపోతూనే ఉంటుంది. పక్క దిశ కదలిక కారణంగా భూమిని ఢీకొట్టదు. నిజానికి గురుత్వాకర్షణ లేకపోతే అది భూమి చుట్టూ పరిభ్రమించేదే కాదు. కాబట్టి అది భూమి చుట్టూ తిరుగుతుండడం అక్కడ గురుత్వాకర్షణ ఉందని మనకి స్పష్టంగా చూపిస్తుంది. ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? గురుత్వాకర్షణ అంటే ఏమిటి? గురుత్వాకర్షణ అంటే ఏమిటి? రెండు ద్రవ్యరాశుల మధ్య ఉండే ఆకర్షణ బలమే గురుత్వాకర్షణ. అది ద్రవ్యరాశులపై ఆధారపడి ఉంటుంది. స్పర్శ బలం లేకుండా పనిచేసే బలం, అంటే వస్తువులు ఒకదాంతో ఒకటి తాకాల్సిన అవసరం లేదు. రెండు వస్తువుల మధ్య దూరం పెరిగే కొద్దీ బలం బలహీనపడుతుంది, అంటే బలం అనేది తగ్గుతుంది.